నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేబీఎన్ కాలేజీ ప్రభంజనం. కరెంటు సబ్స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టిగా మారాయని ఏఐటీసీ నాయకులు విమర్శ. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిఫ్టింగ్ హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలు నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో తమ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచినట్లు కేబీఎన్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. గురువారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ స్టేట్ ర్యాంకులు సాధించిన తమ విద్యార్థులకు తమ కళాశాలలో డిగ్రీ 3 సంవత్సరాలు ఉచితంగా విద్య అందించనున్నట్లు ప్రకటించారు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ టి విజయబాబు మాట్లాడుతూ సీనియర్ సిఎస్ఈ గ్రూప్లో 979కి 1000 గాను మార్కులతో కే జ్యోతి స్టేట్ ఫస్ట్ మార్క్, సీనియర్ ఏఎన్టీ గ్రూప్లో 983 మార్కులతో వి ఎస్తేర్ స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించినట్లు చెప్పారు. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపల్లు డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎగ్జామ్స్ లో ఎంపీసీ గ్రూప్ లో 1000 మార్కులు గాను 986 మార్కులు తెచ్చుకుని కేబీఎన్ కాలేజీలో మరి హైయెస్ట్ మార్క్ తెచ్చుకున్న తల్లిగా ఈవిడ గుర్తింపు తెచ్చుకుంది. పర్సెంటేజ్తో కూడా మరి బ్రహ్మాండంగా రాణించి జేఈ మెయిన్స్లో మరి త్వరలోనే మా అంచనా ఎన్ఐటీలో కానీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. డిలిమిటేషన్కు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా డిలిమిటేషన్ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు తమ మౌనాన్ని వీడి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గండికొట్టేలా డిలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తెస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్గాల పునర్విభజన జరగాలి, దాని తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంప్లిమెంట్ చేస్తామని మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి ముందుకు తీసుకొని రావడంలో దాని యొక్క కుట్ర కోణం దాగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏంటి ఆ కుట్రపట్టి మహిళలను పెద్ద ఎత్తున ఓటర్స్గా మలుచుకొని అధికారంలోకి రావడానికి ఉగాది రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రోజునటువంటి తెలంగాణ కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ ఈరోజు దక్షిణాది రాష్ట్రాల యొక్క పార్లమెంటు సీట్లు తగ్గించడానికి కావాల్సినటువంటి కుట్ర ఈరోజు జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ బీసెంట్ రోడ్ అన్సారీ పార్క్ నందు 12.4 కోట్ల వ్యయంతో కరెంట్ సబ్స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో మళ్ళా పవర్ సెక్టర్ అంతా కూడా రంగంలోకి పూర్తిగా ప్రజలకి నాణ్యమైనటువంటి కరెంటు, తక్కువ బిల్లులతో కరెంటు, ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ లైన్ లాస్లు కానీ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తుని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. 2019-24 మధ్య ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ప్రజలు గగ్గోలు పెట్టేవాళ్ళు కరెంటు బిల్లులు చూపించి. కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందండి. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆ కరెంట్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలని, కన్జంప్షన్ డిపాజిట్లని, సర్ఛార్జీలని, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్, ఇట్లా విపరీతంగా అర్థం కాని పేర్లతో ప్రజల మీద భారాలు పడే వేల కోట్ల రూపాయలు. దాన్ని మీరు తగ్గించండి అని చెప్పి అప్పుడు మమ్మల్ని వైసీపీ ప్రభుత్వంలో అడిగేవాళ్ళు. మేము అప్పుడు స్పష్టంగా ప్రజలకు చెప్పాం, మేము అధికారంలో రాగానే ఈ కరెంటు పెంపు, ఛార్జీల పెంపు అనేది లేకుండా కరెంటు ఛార్జీలను తగ్గించే పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం గత 20 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వేసినటువంటి ట్రూ అప్ ఛార్జీలు వాళ్ళ ట్రూ డౌన్ చేసి ప్రజల మీద భారాలు పడకుండా ఏపీఆర్సీ మాకు పెంచుకోమని మాకు అధికారం ఇచ్చినా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వంలోనే దాన్ని చేసుకున్నాం. గత ప్రభుత్వం చేసిన అనేక లోపాల వల్ల ఇవాళ అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మీద భారాలు పడినాయి. కానీ ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లులు ఎక్కడా కూడా ₹1 కూడా పెంచకుండా కరెంటు నాణ్యమైన కరెంటు అందిస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో గ్రామాల్లో 5-6 గంటలు కూడా కరెంట్ ఉండేది కాదు. ఆ స్థితి నుంచి ఇవాళ 24 గంటలు 24/7 365 డేస్ పవరు ఇవ్వగలుగుతా ఉన్నాం. రైతన్నలకి పూర్తిగా కరెంట్ ఇవ్వగలుగుతాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో పోలవరం ఇవి కూడా ప్రాజెక్టులు రెడీ అయిపోతే మరి ఇంకా పెద్ద ఎత్తున పవర్ జనరేట్ అవుతుంది. లోటు కరెంట్ నుంచి మిగులు కరెంటులోకి వచ్చాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన స్థితిలో తీసుకెళ్ళి ఇంకా వీలైనంత కరెంట్ ఛార్జీలు తగ్గించే విధంగా ప్రజలకి నాణ్యమైన కరెంట్ అందించే విధంగా పనిచేస్తాం. అందులో భాగంగానే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్లు, ఏలూరు లాకుల దగ్గర 1, బీసెన్ రోడ్లో అన్సారీ పార్క్లో 1, 2 సబ్స్టేషన్ని 6,20,00,000 చేత ఎస్టిమేషన్ వేయించి ఎక్కడా పవర్ ఇబ్బంది లేకుండా మన ఎస్సీ గారు, ఈ గారు, డైరెక్టర్ మూర్తి గారి కోఆపరేషన్తో ఇవాళ మంజూరు చేయడం, ఇవాళ వాళ్ళకి స్థలాలు ఇప్పించి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ఈ పూర్తి చేస్తాం. ఈ సమ్మర్ ఎప్పుడు కూడా అత్యధిక కరెంటు వినియోగం అనేది ఉంటుంది ప్రజల మీద. ప్రజలందరూ కూడా అత్యధికంగా వినియోగించే కాలం ఇది. దీంట్లో ఎటువంటి లోటులు లేకుండా, లోపాలు లేకుండా, పవర్ కట్లు లేకుండా, పవర్ షార్టేజ్ లేకుండా ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ దాంట్లో నిర్మాణంలో భాగంగా ఈ 2 సబ్స్టేషన్ కూడా నిర్మిస్తూ ఉన్నాం. త్వరలో అందుబాటులో తీసుకొస్తాం. ఇంకా అవసరమైతే ఇంకో 2 సబ్స్టేషన్లు కావాలని మా అధికారులు దృష్టిలో పెట్టారు. వాటికి కూడా ఖచ్చితంగా ఆ సబ్స్టేషన్ కూడా డైరెక్టర్లు మూర్తి గారు కానీ ఇంకా అధికారులు సిఎండి గారు వాళ్ళ సహకారంతో త్వరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా లో పవర్ కానీ, లో వోల్టేజ్ కానీ, అలాగే కరెంటు బిల్లులు పెంపుగా లేకుండా చేస్తామని తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపట్టిన అధికారులు అభినందిస్తాం. గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ మండిపడ్డారు. అమరావతిలో ఆకాశ హార్మ్యాలు నిర్వహిస్తూ విజయవాడను ఒక దిష్టి బొమ్మలా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ విజయవాడపై చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోకపోతే మాజీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు మరియు అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులతో కలిసి త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, నగరాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా విజయవాడ నగరాభివృద్ధికి ₹1 కూడా కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలం గడిచింది. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం పరిపాలించింది. 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థల సంక్షేమమే మా లక్ష్యమని చెప్పి, స్థానిక సంస్థలు పరిఢవిల్లాలి అంటే, స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి శరవేగంతో జరగాలి అంటే 73, 74వ రాజ్యాంగ సవరణని అమలు చేసేటువంటి బాధ్యత పాలకులపైన ఉన్నది.
2 సంవత్సరాల కాలం గడిచింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక్క రూపాయి నయా పైసా కూడా విజయవాడ నగరపాలక సంస్థకు కేటాయించలే. ఒక్క రూపాయి కూడా 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్పనిచ్చి ఒక్క రూపాయి కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజున కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసింది. ఎన్నో ఏళ్ళుగా 2010 నుంచి అందని ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి గ్రేటర్ విజయవాడ అంశం ఇవాళ తెర ముందుకు వచ్చింది. దీని నినాదాన్ని లేవదీసిద్దే ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ విజయవాడ పార్లమెంటు సభ్యులు, 3 శాసనసభ్యులు రోజు పుంఖాలుగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇదిగో గ్రేటర్ విజయవాడ, అదిగో గ్రేటర్ విజయవాడ, మహానగర పాలిక సంస్థగా విజయవాడ నగరాన్ని రూపొందిస్తామని చెప్పేసి. ఆచరణ ఏదని చెప్పేసి అడుగుతున్నాం. అమరావతికి చట్టబద్ధత కల్పించారు, నో డౌట్, మేము స్వాగతిస్తున్నాం అమరావతిని. అదే సందర్భంలో విజయవాడ నగరంలో 40 గ్రామాలు కలుపుతూ చేసిన తీర్మానాలు ఏమైపోయినాయి అని చెప్పేసి నేను అడుగుతున్నా. విజయవాడ నగరపాలక సంస్థ కొండపల్లి నుంచి తాడిగడప వరకు, గన్నవరం వరకు కూడా విజయవాడ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె చేసినప్పటికీ ఏప్రిల్ 1 నుంచి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్రనాథ్ మండిపడ్డారు. ఈ నెల 26న తిరుపతిలో జరగనున్న ఏఐటీసీ 18వ రాష్ట్ర మహాసభల్లో మోడీ విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఏఐటీసీ నాయకులు విమర్శించారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేసి లేబర్ కోడ్లను వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుంచి వీటిని అమల్లోకి తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 15 ఏళ్లుగా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలను మార్చేశారని ఆరోపించారు. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మరి దేశంలో ఫిబ్రవరి 12వ తేదీన ఈ లేబర్ కోడ్ను నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సార్వత్రిక సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది వీధుల్లోకి వచ్చి ఈ లేబర్ కోడ్ను నిరసిస్తూ సమ్మె చేశారు. ఎందుకు? ఈ లేబర్ కోడ్ల వలన కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. మరి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ నిన్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడం జరిగింది. అంతమంది రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేసినా కానీ మోడీ అనేవాడు ధైర్యంగా మరి చాలా దొమ్మపొగుడుతా మరి ముందుకు పోతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇండియన్ లేబర్ ఉందో లేబర్ కాన్ఫరెన్స్ జరపాలో దాదాపు 15 ఏళ్ళు అయింది జరిగి, ఇప్పటికి కూడా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరపకుండా, కార్మికుల అభిప్రాయాలు తీసుకోకుండా మరి కార్మిక చట్టాలను మార్చి లేబర్ కోడ్లు తీసుకొస్తాను. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటిగా వ్యతిరేకిస్తున్నాము. రాబోయే రోజులలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మా ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు మరి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానాలు కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. కార్మిక వర్గానికి తీవ్రంగా నష్టం కలిగించేటువంటి ఈ పద్ధతులన్నీ మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రవీంద్రనాథ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు. ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది. 26వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి వచ్చేటటువంటి వేలాది మంది కార్మిక వర్గం సమస్యలపైన కథం దక్కబోతూ ఉన్నారు. ప్రదర్శన జరుగుతూ ఉంది. ప్రదర్శనలో ఏఐటీసీ రాష్ట్ర బహిరంగ సభలో ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమర్జిత్ కౌర్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. అదేవిధంగా 27, 28 తేదీల్లో ప్రతినిధుల మహాసభ, అంటే రాష్ట్ర నలుమూలల నుండి ఎన్నికైనటువంటి 550 మంది ప్రతినిధులు. ఈ ప్రతినిధుల్లో పబ్లిక్ సెక్టార్లో అటు విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి, అదేవిధంగా పోర్టు నుండి, బిహెచ్పివిల నుండి, ఆర్టీసీ నుండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి, అదే ఆర్మీ నుండి, ఇట్లా ఈ విధమైనటువంటి పబ్లిక్ సెక్టార్ ఎన్నికైనటువంటి ప్రతినిధులు వాళ్ళు, అదేవిధంగా జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి ప్రతినిధులు,
అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ప్రతినిధులు, వీళ్ళందరితో కూడినటువంటి 550 మంది ప్రతినిధుల కాన్ఫరెన్సు రేపు 26, 27 తేదీలో జరగబోతున్నాయి. ఈ మహాసభల ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు నిర్మాణపరమైనటువంటి మహాసభల్ని నిర్వహించుకుంటాం. ఈ మహాసభల్లో 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకొని గత 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యకలాపాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణని నిర్ణయిస్తాం. దురదృష్టవశాత్తు 100 సంవత్సరాల కార్మిక రంగం పోరాటాలు ప్రారంభమై, మీకు ఒకసారి గుర్తు చేస్తే 1926లో కార్మిక వర్గానికి హక్కులతో కూడినటువంటి చట్టాలు కొన్ని వచ్చినాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటిలో ప్రధానమైనటువంటిది సమ్మె చేసే హక్కు కానివ్వండి, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కానివ్వండి, పారిశ్రామిక వివాదాల చట్టం కానివ్వండి, పని గంటలకు సంబంధించినటువంటి కానివ్వండి, స్త్రీలు పగటిపూట మాత్రమే డ్యూటీలు చేయాలనేటటువంటి అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 100 సంవత్సరాల నాడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాధించుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరచబడి 100 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వాటిని నరేంద్ర మోడీ గారు ఈ 42 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లు ఏమన్నాయి? నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు సమ్మె చేసే హక్కు లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, పారిశ్రామిక వివాదాల చట్టం వస్తే లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు, పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచుతున్నారు. అదేవిధంగా మహిళలు రాత్రిపూట ఈరోజు డ్యూటీలు చేస్తుంటే, పగటిపూట చేస్తుంటే రాత్రిపూట కూడా చేయాలని మన అసెంబ్లీలో కూడా 12 గంటలకు సంబంధించి మహిళలు రాత్రిపూట డ్యూటీ చేయాలని దానిపైన తీర్మానం కూడా చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకని ఈరోజు వీటన్నిటిపైన 100 సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి అంశాలపైన ఈరోజు మెరుగైనటువంటి వేతనాల కోసం మేము పోరాడాలి, ఇంకా మెరుగైనటువంటి జీతాల కోసం పోరాడాలి, పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాల కోసం పోరాడాలి, పని భద్రత కోసం పోరాటం చేయాలి. అదేవిధంగా మరి వర్కింగ్ కండిషన్స్ బాగా ఉండే అనుమతి వాటి కోసం పోరాటం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న హక్కుల్నే కాలదాసి, ఉన్న హక్కుల్నే తీసేసి వాటిని కాపాడుకోవడానికి ఈరోజు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా కూరపాటి నాగరాజు బాధ్యతలు స్వీకరించడం ముదావహమని ప్రజల పక్షాన పోరాడుతూ పార్టీని కూరపాటి నాగరాజు మరింత ముందుకు తీసుకెళ్లాలని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామీలు ఆకాంక్షించారు. ఎన్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మరింత బలపరచాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఎన్టీఆర్ నూతన జిల్లా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్వైసీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం అధ్యక్షులు కటారి శ్రీనివాస్, కటారి శేఖర్, చింతల సత్యనారాయణ, అంజిబాబు, శివ, గణపతి, రజనీ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా, ఒరిస్సా స్టేట్ ఇన్ఛార్జిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పార్టీ పదవిలో కొనసాగుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూరపాటి నాగరాజు గారు ఛార్జీ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ క్లబ్లోకి రావడం జరిగింది. కూరపాటి నాగరాజు గారితో పాటు ఇంకా మొత్తం 42 మంది కమిటీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఈరోజు. దీనికి వారికి బాధ్యతలు ఇవ్వడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎన్సీపీ పార్టీ అనేది ఎన్డీఏ మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ. దీనికి జాతీయ అధ్యక్షురాలుగా సునీత్రా పవర్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సునీత్రా పవర్ గారు ఉన్నారు. ఎన్వైసీకి సంబంధించి, ఎన్సీపీ పార్టీ ఎన్వైసీకి సంబంధించి జాతీయ అధ్యక్షులుగా ధీరజ్ శర్మ గారు ఉన్నారు. వారితో పాటు యువ నాయకులు, మొన్ననే రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు స్వీకరించినటువంటి పార్థు పవర్ గారు బాధ్యతల్లో ఉన్నారు. మొత్తం ఎన్సీపీ పార్టీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంగా మేడం గారు కొనసాగుతున్నారు. ప్రజెంటు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కేవలం ప్రజా సమస్యల మీద పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఈరోజు నాగరాజు గారికి, కూరపాటి నాగరాజు గారికి పార్టీ తరఫున జిల్లా అధ్యక్ష పదవి ఇస్తూ వారితో పాటు 42 మందికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నమస్తే. నా పేరు కూరపాటి నాగరాజు. నేను ఎన్సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు నన్ను. నేను ఈ ఎన్సీపీ పార్టీకి అభినందన తెలియజేసుకుంటూ
దీనికి సంబంధించిన దాంట్లోంతవరకు న్యాయపరంగా జనాలకు పోరాటం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సమస్యల మీద తీసుకెళ్తూ ముందుకు ఆ పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తాం. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడాను ఈ ఆంధ్రప్రదేశ్లోని మా ఎన్సీపీ పార్టీని గెలిపించుకొని ఈ ప్రజానికానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాం. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఆధునిక సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటూ కృష్ణా యూనివర్సిటీ పరిధిలోనే మొట్టమొదటిసారిగా కేబీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే భవిష్యత్తు క్వాంటమ్ టెక్నాలజీకి చెందిందని, ప్రపంచంలోని అనేక రంగాల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు తయారు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కోర్సు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గ్లోబల్ మార్కెట్లో రాబోయే ఇన్నోవేషన్లతో క్వాంటమ్ టెక్నాలజీ అత్యంత కీలకమైన శక్తిగా ఎదుగుతోందని, ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కోర్సు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని తెలిపారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన కేబీఎన్ కాలేజీ గ్లోబల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా లేటెస్ట్ కోర్సు స్టార్ట్ చేయడం అనేది కామన్గా జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఇవాళ క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి అటు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే ఇక్కడ కాలేజీలో విద్యార్థులు కూడా అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీని ఈ ఏడాది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన ట్రైనింగ్ అయిన స్టాఫ్ అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మాకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా తీసుకొని ఈ కోర్సుని నెంబర్ 1గా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది కృష్ణా యూనివర్సిటీలోనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన కాలేజీ ఇది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబీఎన్ కాలేజ్. సెంట్రల్ గవర్నమెంట్ వారి నేషనల్ క్వాంటమ్ మిషన్ అలైన్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్లో మన హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీదే ఉందండి. క్వాంటమ్ కమ్యూనికేషన్లో కానీ, క్వాంటమ్ సిమ్యులేషన్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ, లేదా క్వాంటమ్ మెటీరియల్స్లో కానీ, క్వాంటమ్ సెన్సార్స్లో కానీ అన్నిటిలోని కూడా క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ కూడా హెల్త్ సెక్టార్లో కానీ లేదా ఒక క్లాసికల్ కంప్యూటర్స్తో కంపేర్ చేసుకుంటే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది మిలియన్స్ ఆఫ్ టైమ్స్ ఫాస్టర్గా వర్క్ చేసి ప్రాబ్లమ్కి సొల్యూషన్ చూపిస్తుందండి. సో ఆ ఆస్పెక్ట్స్లో కానీ అన్నింటిలో కూడా ఫ్యూచర్ అంతా కూడా క్వాంటమ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంది. సో ఈ విధంగా చాలా ప్లేస్మెంట్స్కి అన్నిటికీ కూడా స్కోప్ అనేది చాలా ఉంది స్టూడెంట్స్కి. సో అందుకని ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము బీఎస్సీలో ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది మా కాలేజ్లో. సో దీని 3 ఇయర్స్ స్టూడెంట్ చదువుకున్న తర్వాత మంచి స్కోప్తో మంచి ప్లేస్మెంట్స్తో స్టూడెంట్ బయటికి వెళ్తాడు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ బీఎస్సీ క్వాంటమ్ టెక్నాలజీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కృష్ణా యూనివర్సిటీ అండర్లో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. దీనికి కావాల్సిన టీచింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మా దగ్గర రెడీగా ఉన్నారండి. ఎందుకంటే ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ నుంచే దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి కాలేజ్ నుంచి ఫ్యాకల్టీకి. మా కాలేజీలో దానికి 3 ఫ్యాకల్టీని మేము డెప్యూట్ చేశాము. మిస్టర్ బాలాజీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ మిస్టర్ ప్రకాష్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మిస్ వనమాదేవి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ 3 కూడా ఆల్రెడీ 8 phases కంప్లీట్ చేసి రిమైనింగ్ 3 phases కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే రీసెంట్గా జరిగిన ఎస్ఆర్ఎంలో జరిగిన క్వాంటమ్ కంప్యూటర్స్ ఇనాగ్రేషన్కి కూడా మా ఫ్యాకల్టీ ప్రకాష్ గారికి ఇన్విటేషన్ ఇచ్చి ఆయన వెళ్ళి అక్కడంతా కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకుని వచ్చారండి. సో ఇక్కడ కూడా మేము కోర్సెస్ అంటే 3 ఇయర్స్కి కావాల్సిన కరికులం కానీ అంతా కూడా ఎస్ఆర్ఎం ఫ్యాకల్టీతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ మేము మొత్తం నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు, ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఈరోజు నాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. కేబీఎన్ కాలేజీ 61 సంవత్సరాల చరిత్రలో మరి మొత్తం కృష్ణా యూనివర్సిటీలో మొదటిసారిగా మొత్తం 160 పైగా కాలేజీలు ఉన్నట్లయితే మొదటిసారిగా క్వాంటమ్ టెక్నాలజీ బీఎస్సీలో ఈ కోర్సును తీసుకురావటం అనేది మా మేనేజ్మెంట్ యొక్క, స్టాఫ్ యొక్క, అడ్మినిస్ట్రేటర్స్ యొక్క దూరదృష్టిని తెలియజేస్తుంది. మరి 5 సంవత్సరాల క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఐఓటీ కోర్సు యొక్క ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వస్తుందని అనగానే వెంటనే బీఎస్సీలో ఐఓటీ కోర్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం మరి ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీలో మార్పు వస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
పెద్ద ఎత్తున దానికి డిమాండ్ రాబోతుంది. ప్రపంచం అంతా కూడా ఏఐ వైపు చూస్తుంది అని తెలియగానే మరి 2 years బ్యాకే బీఎస్సీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ కూడా కేబిఎన్ కాలేజీలో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా ఏ కోర్స్ అయినా లేటెస్ట్ వర్షన్ వస్తే అది ముందు స్టార్ట్ చేయటం మా సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్ గారు ఇతర కమిటీ మెంబర్లు వాళ్ళ యొక్క ముందు చూపుతో ఎలాంటి ఖర్చు అయినా సరే వెనకాడుకోకుండా మన కృష్ణా జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో కాలేజీ కేబిఎన్ అనే లోక కళ్యాణం కోసం ప్రతి ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరియాలనే సంకల్పంతో హైదరాబాద్ వేదికగా కోటి హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైందని కూనమరాజుపాలెం గీతామందిర ఆశ్రమాధిపతి పుండరీక వరదానంద స్వామి తెలిపారు. చైత్రమాసం బహుళ చతుర్దశిని పురస్కరించుకొని గురువారం ఉదయం 7:30 ఈ ఆధ్యాత్మిక యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. గీతామందిర ఆశ్రమాధిపతి పుండరీక వరదానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మణికంజ్ ఆధ్యాత్మిక ఏకక్షేత్ర వ్యవస్థాపకుడు మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం మొదలైంది. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. వేద పండితులు రూపేష్ కృష్ణమాచార్య నేతృత్వంలో హనుమంతునికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వాళ్ళ తల్లిదండ్రులకి మనం వాళ్ళెంత పుణ్య దంపతులు అయి ఉంటే ఇలాంటి వాళ్ళ సంతానాన్ని వాళ్ళు ఇచ్చారు మన సమాజానికి అనేది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఒక మాట చెప్పాలంటే అలాంటి మహనీయులు ఈ కార్యక్రమానికి రావటం, మన చాలీసా పారాయణాన్ని వినిపించడం ఎంతో ఆనందకారికంగా నేను భావిస్తున్నాను. స్వామివారి తరఫున ఆయనకి ఎన్నో ఆయుష్, ఆరోగ్యం ఉండాలి, హనుమంతుడి యొక్క కృప ఉండాలి, ఎన్నో సత్కార్యాలు, ధర్మకార్యాలు చేయాలి. ఇంకా సినిమా రంగంలో కూడా చాలా కార్యక్రమాలు చేయాలి. నెక్స్ట్ రేపు ఎస్వి కృష్ణారెడ్డి గారి వ్యాధివ్యాస మూవీ చెప్పినా సరే, నన్ను చెప్పాలా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఖర్చులతో కాదురా. ఎప్పుడు కూడా అలాంటి మాటలమ్మా. ఇంద్ర అనే సినిమా అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో షూటింగ్ జరుగుతుంటే చిరంజీవి గారు ఫోన్ చేసి 10 నిమిషాల పాటు వెళ్ళే మాట్లాడుతున్నాడు గోపాలకృష్ణ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేబిఎన్ కాలేజీ ప్రభంజనం. కరెంటు సబ్స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టిగా మారాయని ఏఐటీసీ నాయకులు విమర్శ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.